హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు కూలిపోయింది. ఏ బిగ్ నీమ్ ట్రీ ఫెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ఏ బిగ్ నీమ్ ట్రీ ఫెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. నేను బయలుదేరగానే నల్లపిల్లి ఎదురుగా వచ్చింది. ఏ బ్లాక్ క్యాట్ కేమ్ అక్రాస్ యాజ్ సూన్ యాజ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్. A black cat came across as soon as I had started. కొంతమందికి నల్ల పిల్లి చెడు శకునము. A black cat is a bad omen for some people. A black cat is a bad omen for some people. పిడుగులాంటి వార్త. A bolt from the blue. A bolt from the blue. రోడ్డు దాటుతుండగా కారు అతన్ని ఢీకొట్టింది. A car hit him while crossing the road. A car hit him while crossing the road. ఈ ప్రతిపాదనను కొంతమంది వ్యతిరేకించారు. A couple of people objected to this proposal. A couple of people objected to this proposal. గేటు ముందు ఒక కుక్క కూర్చుని ఉంది. A dog is sitting in front of the gate. A dog is sitting in front of the gate. కుక్క తోక వంకర. A dog's tail is always crooked. A dog's tail is always crooked. పట్టపగలు మంటలు చెలరేగాయి. A fire broke out in broad daylight. A fire broke out in broad daylight. మా ఇంటి దగ్గర మంటలు చెలరేగాయి. A fire broke out near my house. A fire broke out near my house. ఆమెకు అకస్మాత్తుగా ఒక మంచి ఆలోచన తట్టింది. A good idea suddenly struck her. A good idea suddenly struck her. కాలంతో పాటు చాలా మారతాయి. A lot changes with time. A lot changes with time. ఇంట్లో చాలా చెత్త పేరుకుపోయింది. A lot of scrap has piled up in the house. A lot of scrap has piled up in the house. కోతి ఆమెపై దాడి చేసింది. A monkey attacked her. A monkey attacked her. దోమ కుట్టడం వల్ల మలేరియా రావచ్చు. A mosquito bite might cause malaria. A mosquito bite might cause malaria. పట్టపగలు ఒక హత్య జరిగింది. A murder occurred in broad daylight. A murder occurred in broad daylight. ఇటీవల మా ఇంటి ప్రక్కన ఒక కొత్త దుకాణం ప్రారంభించబడింది. A new shop opened next to our house recently. A new shop opened next to our house recently. దారిన పోయే అతను నాకు సహాయం చేశాడు. A passerby helped me.
ఏ పాసర్ బై హెల్ప్డ్ మీ. ఒక జేబు దొంగ నా ఫోన్ దొంగిలించాడు. ఏ పిక్ పాకెట్ స్టోల్ మై ఫోన్. ఏ పిక్ పాకెట్ స్టోల్ మై ఫోన్. వర్షం తర్వాత ఇంద్రధనస్సు కనిపించింది. ఏ రెయిన్బో ఎపియర్డ్ ఆఫ్టర్ ద రెయిన్. ఏ రెయిన్బో ఎపియర్డ్ ఆఫ్టర్ ద రెయిన్. తేలుకాటు ప్రమాదకరం. ఏ స్కార్పియన్ బైట్ ఈజ్ డేంజరస్. ఏ స్కార్పియన్ బైట్ ఈజ్ డేంజరస్. ఆమెను తేలు కుట్టింది. ఏ స్కార్పియన్ స్టంగ్ హర్. ఏ స్కార్పియన్ స్టంగ్ హర్. అన్ని అల్మారాలపై మందపాటి దుమ్ము పొర పేరుకుపోయింది. ఏ థిక్ లేయర్ ఆఫ్ డస్ట్ హ్యాస్ బిల్టప్ ఆన్ ఆల్ ద షెల్వ్స్. ఏ థిక్ లేయర్ ఆఫ్ డస్ట్ హ్యాస్ బిల్టప్ ఆన్ ఆల్ ద షెల్వ్స్. ఆమె పాదంలో ముళ్ళు గుచ్చుకుంది. ఏ థార్న్ ప్రిక్డ్ హర్ ఫూట్. ఏ థార్న్ ప్రిక్డ్ హర్ ఫూట్. అతన్ని తేనెటీగ కుట్టింది. ఏ బీ స్టంగ్ హిమ్. ఏ బీ స్టంగ్ హిమ్. నమ్మకమైన వ్యక్తి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. ఏ ట్రస్ట్ వర్తీ పర్సన్ కీప్స్ ప్రామిసెస్. ఏ ట్రస్ట్ వర్తీ పర్సన్ కీప్స్ ప్రామిసెస్. నీ తప్పులను ఒప్పుకో. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. వాళ్ళ ప్రతిపాదనను అంగీకరించు. యాక్సెప్ట్ దేర్ ప్రపోజల్. యాక్సెప్ట్ దేర్ ప్రపోజల్. మాటల కన్నా చేతలు మిన్న. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. నిజానికి అతను నిన్న నాకు ఫోన్ చేశాడు. యాక్చువల్లీ హీ కాల్డ్ మీ ఎస్టర్డే. యాక్చువల్లీ హీ కాల్డ్ మీ ఎస్టర్డే. నిజానికి అతనికి అన్నీ తెలుసు. యాక్చువల్లీ హీ నోస్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ హీ నోస్ ఎవ్రీథింగ్. నిజానికి నాకు కాఫీ ఇష్టం లేదు. యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ కాఫీ. యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ కాఫీ. నిజానికి నేను ఇప్పుడు తీరిక లేకుండా ఉన్నాను. యాక్చువల్లీ ఐఎమ్ బిజీ రైట్ నౌ. యాక్చువల్లీ ఐఎమ్ బిజీ రైట్ నౌ. నిజానికి అది పొరపాటున జరిగింది. యాక్చువల్లీ ఇట్ వాజ్ డన్ బై మిస్టేక్. యాక్చువల్లీ ఇట్ వాజ్ డన్ బై మిస్టేక్. నిజానికి ఇది సమస్య కాదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. చక్కెర కొంచెం తక్కువ కలపండి. యాడ్ ఏ లిటిల్ లెస్ షుగర్. యాడ్ ఏ లిటిల్ లెస్ షుగర్. పాలలో కొంచెం ఎక్కువ నీరు కలపండి. యాడ్ ఏ లిటిల్ మోర్ వాటర్ టు ద మిల్క్. యాడ్ ఏ లిటిల్ మోర్ వాటర్ టు ద మిల్క్. పుండు మీద కారం చల్లినట్లు. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. మీరు తప్పు చేస్తే ఒప్పుకోండి. అడ్మిట్ ఇట్ ఇఫ్ యు ఆర్ రాంగ్. అడ్మిట్ ఇట్ ఇఫ్ యు ఆర్ రాంగ్. పని పూర్తయిన తర్వాత నేను సినిమా చూస్తాను.
After finishing the work, I will watch the movie. After finishing the work, I will watch the movie. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.